మా బాబు మంచోడు అంటే మంచమంతా ఖరాబ్ చేశాడంట వెనకటికి ఒకడు. ఇప్పుడు ప్రభాస్ ను చూస్తుంటే అదే అనిపిస్తుంది. మా హీరో సూపర్, ఎన్ని సినిమాలు ఒప్పుకుంటే అన్ని సినిమాలు త్వరగా పూర్తి చేస్తున్నాడు అంటూ ప్రభాస్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఇలా అందరూ ఆయన్ను పొగడ్డం నచ్చలేదేమో ఏమో మరి. అందుకే ఆయన కూడా షూటింగ్స్ విషయంలో కాస్త ఆలస్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. గత 3 ఏళ్లుగా ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఏడాదికి కనీసం 1 కుదిరితే 2 సినిమాలు విడుదల చేస్తున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే 2025లో కూడా 2 సినిమాలు ప్రభాస్ నుంచి రావాల్సి ఉంది. కానీ పరిస్థితులు చూస్తుంటే ఒక్క సినిమా అయినా వస్తుందా రాదా అని అనుమానాలు ఇప్పుడు వస్తున్నాయి. ప్రభాస్ ప్రస్తుతం మారుతి రాజాసాబ్, హనురాఘవపూడి ఫౌజీ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ 2 సినిమాల షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇందులో రాజాసాబ్ కు కాస్త బ్రేకులు ఇస్తున్నాడు, కానీ హను సినిమాను మాత్రం అస్సలు ఆపడం లేదు ప్రభాస్. కానీ ఇప్పుడు ఆ సినిమాకు కూడా బ్రేక్ పడింది. నిన్న మొన్నటి వరకు వెకేషన్ లోనే ఉన్నాడు ప్రభాస్. ఇలా హైదరాబాద్ వచ్చాడు అని సంతోషించే లోపే మరొకసారి ఇటలీ వెళ్లిపోతున్నాడు అని తెలుస్తోంది. అక్కడే సమ్మర్ మొత్తం ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ప్రభాస్ కు ఇటలీలో కూడా ఒక ఇల్లు ఉంది. అప్పట్లో ఆయన తరచుగా అమెరికా, ఇటలీ వెళ్ళొచ్చేవాడు. కొన్ని ఆరోగ్య కారణాల దృష్ట్యా ఆయన మళ్లీ ఇటలీ వెళ్లాల్సి వస్తుందని ప్రచారం జరుగుతుంది. అయితే అలాంటిదేమీ లేదు. ఆయన కేవలం సమ్మర్ ట్రిప్ కోసమే ఇటలీ వెళ్లాడు అంటున్నారు ఆయన సన్నిహితులు. మ్యాటర్ ఏదైనా మరోసారి ప్రభాస్ ఇటలీ వెళ్తున్నాడనేది నిజం. దాంతో ఇటు హను అటు మారుతి సినిమాలకు మరో బ్రేక్ తప్పేలా లేదు. ఇందులో రాజాసాబ్ ఏప్రిల్లోనే విడుదల చేస్తామని చెప్పారు దర్శక నిర్మాతలు. ఇప్పుడు అడిగితే తర్వాత చూద్దాంలే అంటున్నారు. మరోవైపు ఫౌజీ కూడా ఇప్పట్లో వచ్చేలా కనిపించడం లేదు. ఈ 2 సినిమాలకు కలిపి జాయింట్ షాక్ ఇచ్చాడు ప్రభాస్. ఒకప్పుడంటే కేవలం తెలుగు హీరో కాబట్టి ఆయన మార్కెట్ 50 కోట్లు కూడా దాటేది కాదు. కానీ ఇప్పుడు ప్రభాస్ సినిమాలు యావరేజ్ టాక్ వచ్చినా కూడా 500 కోట్లు వసూలు చేస్తున్నాయి. ఇక పాజిటివ్ టాక్ వస్తే 1000 కోట్లు ఖాయం. ప్రస్తుతం నటిస్తున్న రాజాసాబ్, ఫౌజీ సినిమాల్లో రేంజ్ కూడా దాదాపు 1200 కోట్ల పైగానే ఉంటుంది. ఆ తర్వాత స్పిరిట్, సలార్ 2, కల్కి 2 వీటి బిజినెస్ అన్ని కలిపితే దాదాపు 3000 కోట్లు పైనే. కేవలం ప్రభాస్ ఒక్కడి మీదే ఇప్పుడు 4000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టారు నిర్మాతలు. దాంతో ఆయన ఏం చేసినా కూడా ఆ సినిమాల మీద ప్రభావం చూపిస్తుంది. అందుకే బ్రేక్స్ విషయంలో కూడా కాస్త ఆలోచించాలి అంటున్నారు మేకర్స్. అయితే ఇన్ని రోజులు వితౌట్ బ్రేక్స్ పనిచేసిన ప్రభాస్ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా లాంగ్ బ్రేక్ తప్పదు అంటున్నాడు. ఈ బ్రేక్ వల్ల సినిమా రిలీజ్ డేట్స్ మీద కూడా ప్రభావం పడే అవకాశం లేకపోలేదు. ఇప్పుడు వినిపిస్తున్న ప్రచారం ప్రకారం రాజాసాబ్ అక్టోబర్లో, హను సినిమా 2026 సమ్మర్లో విడుదల కానుందని తెలుస్తోంది. దీని తర్వాత స్పిరిట్ మొదలు కానుంది. మొత్తానికి ఇక మీద ఈ సినిమాలను ప్రభాస్ ఎలా బ్యాలెన్స్ చేస్తాడనేది చూడాలి.